గిరా మామ మా రాజు రారా, అరే మామ మా రాజు రారా రా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. రేపు రంగస్థల దినోత్సవం, అలాగే రామ్ చరణ్ బర్త్డే కూడా. రామ్ చరణ్ తేజ్ కి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల కళాకారులకి, అందులో పనిచేసినటువంటి ఎంతో మంది నిపుణులకి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఈ రోజు మా కార్యక్రమానికి పౌరాణిక, జానపద, సాంఘిక ఇలాంటి నాటకాలలో ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించిన సురభి కళాకారులు ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేశారు. ఇప్పుడు పరిచయాలు. హాయ్. హలో. చెప్పండి వీణ గారు, మీరు ఎంతకాలం నుంచి సురభి నాటకాల్లో చేస్తూ ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి. ఓకే. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బాలవేషాల నుంచి చేశాను. ఓకే, చేస్తూనే ఉన్నారు. మీరు ఆ ట్రూప్ తో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అవునండి. ఓకే, మీరు అంటే చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు కదా. అవునండి. మరి ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? వంట, ఉండటం, చెయ్యటం. చాలా బాధలు ఉంటాయి మామూలుగా. అవి రేకులు ఉంటాయి, వాటి కిందనే వండుకోవడం, తినడం. బాధలు ఉంటాయి, అందులో ఎంజాయ్ ఉంటది. అందరూ కలిసికట్టుగా ఉండడం అనేది ఒక కలిసికట్టుగా ఉండడం అన్ని ఉంటాయి నాటకంలో. ఓకే, అంటే నాటకంలో ఉండేవన్నీ కూడా జీవితంలో కూడా ఉన్నాయంటారు. ఉన్నాయండి. ఓకే. నీరజ. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి మీ గురించి. నా పేరు నీరజ అండి. నేను సురభి కళాకారురాలిని. నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తున్నాను. ఓకే. ఇప్పటికి ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది, చేస్తూనే ఉన్నాను. ఓకే. హారిక. హాయ్. హాయ్ హారిక. సుమా గారు నమస్కారం. నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి నటినే అండి. చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల వరకు బాల నటిగా వేశాను. మళ్ళీ 10 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నటిగా కంటిన్యూ అవుతూనే ఉన్నాను. ఓకే. మీరందరూ ఒకటే కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు? ప్రసన్న. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి మీ గురించి. నేను చిన్నతనం నుండి నాటకాలు వేస్తున్నానండి. ఓకే. బాల వేషాలు వేసాను చిన్నతనంలో. కృష్ణుడు, లోహితాసుడు. సో ఎక్కువగా పౌరాణిక నాటకాలు వేస్తారా అండి, సాంఘికం వేస్తారా? ఎక్కువ పద్య నాటకాలు ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు జనాలు ఏం చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు? పౌరాణిక, సాంఘిక ఇష్టపడుతున్నారు. ఓకే, ఆదరణ ఎలా ఉంది ఇప్పుడు నాటకాలకి? అంతగా లేదండి. లేదండి. ఎందుకంటే ఒకప్పుడు నాటకాలు మాత్రమే ఉండేవి, ఆ తర్వాత సినిమా రంగం వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు సినిమా రంగానికి కూడా తీసిపోయే విధంగా చేతుల్లో సినిమాలు వచ్చేసాయి. అవునండి. అందుకని సినిమాల వల్ల ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అవునండి. టెలివిజన్ వచ్చిన తర్వాత సినిమాకి చిన్న దెబ్బేమో అనుకున్నారు, కానీ ఇప్పుడు టెలివిజన్ కి కూడా దెబ్బలాగా చేతిలో సెల్ ఫోన్లు తయారైపోయాయి. సో అందుకని, కానీ ఏంటంటే నాటకం అనేది ఒక గొప్ప ప్రక్రియ. అవునండి. అందులో చేయగలగడం అనేది గొప్ప విశేషం. సో మీరందరూ నిజంగా అదృష్టవంతులు, అందులో చేస్తూ ఉన్నారు. వెల్కమ్. మీ అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. మీరు ఎల్లో దగ్గర రెడీగా ఉండండి, లోపల నుంచి వెళ్ళి. స్టార్ట్. మీరు వెళ్ళి మళ్ళీ ఇది వేయకూడదు. వీణా స్కోర్ 9, 18, 26 ప్లస్ 1 27. ఇలా రండి, మీరు కూడా రండి. అవును, మీ నాటకంలోని ఏదైనా ఒక డైలాగ్ మాకోసం వినిపిస్తారా? డైలాగా? ఏది? శ్రీకృష్ణ నీళ్ళలోంచి కృష్ణుడు పాత్ర. ఇప్పుడు మీరు ఏ పాత్ర వేస్తున్నారు? కృష్ణుడు అని. మీరు కృష్ణుడు. ఓకే, ఏం జరిగింది?
సీన్ ఏంటి? అది గోపికలు తల్లి దగ్గరకు వచ్చి తన ఆగడాలు చెప్పుకుంటారు అనమాట. కృష్ణుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడు అని. దాని గురించి సన్నివేశం. ఓకే, ఎవరైనా కావాలా? మీరు కూడా అందరూ చేస్తారా? కావాలి. అందరూ అందరు రండి, కమాన్. ఏడి చేసాదమ్మా నీ చోరగోపాలుడు? ఏం చెప్పమంటారమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా? ఆ వెళ్ళండి, మా వారు వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆలోచించి కబురు పెడతాను. ఇది ఏమిటమ్మా ఈమె ఇలాగ చెప్తుంటే ఇక కృష్ణుడు ఏమింటాడు? చిన్నపిల్లవాడు, మీరు కొంచెం చూసి చూడకుండా వదిలేయాలి. ఏమిటమ్మా, ఎందుకు గోపికలు ఇటు వచ్చారు? నిన్న మా ఇంట్లో వెన్నె దొంగతనం చేశాడండి. నేనా? మీ ఇంట్లోనా? ఆ, మరి. నువ్వు చెప్పమ్మా. ఇంకా నేను పాలు పితుకుతుంటే ఆవు తోకకి నా జడకి ముడేశాడమ్మా నీ కృష్ణుడు. అమ్మా, వీరి మాటలు అసలే వినకే. నేను మార్గం వచ్చిన పోవచ్చుండగా వీరు నన్ను సరిగా పోవనివరే అమ్మా. అమ్మ విను మీ గోపికరమనులా మాటలు అన్ని బూటకములే తల్లి. అమ్మ విను మీ గోపికరమనులా మాటలు ఏంటమ్మా ఇలా అన్ని పెంచావు? బూటకములే తల్లి. ఓ యశోదమ్మ నేనా? నీ తనయుండు మననివడమ్మ. నేను కాదు. ఓ యశోదమ్మ నీ తనయుండు మననివడమ్మ. ఓ యశోదమ్మ అమ్మరో నమ్మకు నమ్మకుమా, అమ్మరో నమ్మకు నమ్మకుమా. బిరబిర సరగున పరగున పైబడి సరసములాడుట నేనా? మరచితివా? అస్సలు నమ్మకమ్మా. బిరబిర పరగున అయ్యో, పరగున నమ్మకమ్మా. పైబడి అస్సలు సరసములాడుట మరచితివా? వారి ఇంటిలో క్షీరభాండములు నేనా? పారద్రోలుట మర్యాద. నేనా? వారి ఏయ్. ఇంటిలో క్షీరభాండములు పారద్రోలుట మర్యాద. ఓ యశోదమ్మ ఇది నన్ను పిలచే నేనా? ఇది ముద్దు నేను పెట్టే. పిలిచానా? మాట్లాడండమ్మా, మీ ఇది ముందే నన్ను ఇలా పిలచే, మాట్లాడుతున్నారు. ఇది ముద్దు పెట్టే, ఇది బతిమాలి నన్ను ఇది కౌగితం చేర్చనే. చాలు చాలు వగలబోకు చిలిపి పనుల బాలుడా, చాలు చాలు వగలబోకు చిలిపి పనుల బాలుడా. గోపాలక ఇదేమిరా, గోపాలక ఇదేమిరా, నీదు మహిమ నీదు చర్య ఏమి జేలకో, నీదు లీల నీదు మాయ ఏమి తెలియదేలకో. దిన దినమున పరుల వడల తిరుగుట ఇంకే ఏమమ్మా యశోదమ్మ, ఏం మాట్లాడవు? చాలురా గోపాలక. ఒక పాత్ర ఇచ్చి 4 వైపుల నుంచి వాయించి పడేశారు కదమ్మా. మా కృష్ణుడు బంగారు కొండ కదా? అవునమ్మా. ఏది ఒకసారి నోరు తెరు. చాలా బాగుంది మీ కోఆర్డినేషన్. సో ఇలా చేసేవాళ్ళు అనమాట, చేస్తూ ఉన్నారు ఇంకా. ఇంకా చేస్తూనే ఉంటాను. రెడీ, 1 2 3 గో. మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి ఎల్లో దగ్గర. Start. రెండు పడ్డాయి, స్టాప్ అన్న తర్వాత 2 వెనక్కి ఎత్తాయి. ఓకే, హారిక స్కోర్ 9 10 11 12 13. 1 2 3 గో. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి లోపల నుంచి. స్టార్ట్. అది వెనక్కేయండి. స్టాప్ అన్న తర్వాత ఒకటేశారు, అది పడిపోయింది కింద. 9 17 18 30 31 32. మనం ఏం నాటకం వేయబోతున్నాము? అనసూయలో గంగా నేను. నేనెవరు, మంగనా? కాదు. పోనీ నేను రష్మినా? నువ్వు ఆకాశ దేవత. నేను ఆకాశ దేవత. ఓకే, ఇందులో డైలాగులు ఉంటాయి అనుకుంటా. ఓకే రెడీ.
ఓకే నేను ఆకాశవాణి తను గంగ. మరి నేనెవరు? తను ఆకాశవాణి లాగా ఉంటది. సరే డైలాగ్ నేను లేనా? మీరు చెప్పండి. సరే ఓకే, మీరిద్దరే ఈసారి నేను లేను. మీరు ఆకాశవాణి, మీరు గంగ. ఓకే, నేను టెలివిజన్. యాక్షన్. దేవి భాగీరథి నీ ఆక్రందమును ఆలకించి నే జాలి నొందితిని. నేను ఆకాశవాణి గంగామ తల్లియకు నీవే ఇట్లు దుఃఖించిన ఇక లోకంబులాగునే. ఆహా, ఈ ఆకాశవాణి నాకెంత మేలు గావించినది. నేనిప్పుడే త్రిదేవతలకు లక్ష్మీ సరస్వతి పార్వతులను ప్రార్థించదగాక. పరమ నిర్మలాత్ములారా, పరమ నిర్మలాత్ములారా, మహాసాధ్వులగు పవిత్రులారా, మహాసాధ్వులగు పవిత్రులారా, ఓ కృపాలులారా, పరమ నిర్మలాత్ములారా, సాధ్వులందు మీ సాటి వారిని జగతి నరయ కృపనెగడజేయుడి పరమ నిర్మలాత్ములారా. 1 2 3 గో. మీరు అక్కడికి వెళ్ళండి, ఎల్లో దగ్గరికి వెళ్ళండి. స్టాప్ అన్న తర్వాత ఒకటి వేసేయండి, వెనక్కి వేసేయండి. ఓకే, నీరజ స్కోర్ 9, 18, 27. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ సుమంత్, పక్కన పిక్చర్స్. ఓకే చెప్పండి. స్నేహం అంటే ఇదేరా. స్నేహం అంటే ఇదేరా, చూద్దాం. సుమంత్ నాగార్జున కాంబినేషన్ లో స్నేహం అంటే ఇదేరా. నెక్స్ట్ సెలబ్రిటీ నాని, పక్కన పిక్చర్స్. హారిక, రైడ్. రైడ్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెలదరా. ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి, కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడా. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడ 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 దడ. సూపర్ హారిక, సూపర్. నెక్స్ట్ చిత్రం నితిన్, పక్కన పిక్చర్స్. ఏ  చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి, కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాడి బొట్టు కట్టినా నువ్వే. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడ 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 దడ. దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడ 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 దడ. నెక్స్ట్ చిత్రం
నితిన్ వివి వినాయక్ కాంబినేషన్ లో సినిమా. మళ్ళీ హారిక. దిల్. దిల్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం నవదీపు పక్కన పిక్చర్స్. నీరజ. ఓ మై ఫ్రెండ్. ఓ మై ఫ్రెండ్ చూద్దాం. నెక్స్ట్ చిత్రం రవితేజ పక్కన పిక్చర్స్. హారిక. విక్రమార్కుడు చూద్దాం. మీరు విక్రమార్కుడు అని ఎందుకు చెప్పారు? కత్తి ఉంది కదా అని. ఆ కత్తి కాదేమో. విక్రమార్కుడు అంటే ఇది ఖడ్గం. -6. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్ట దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. రామ్ చరణ్ హీరోగా చేసిన చిరంజీవి కనిపించిన మొదటి సినిమా ఏది? మగధీర. ఓకే, 6 పాయింట్ తీసుకోండి. ప్రసన్న దగ్గర 2, హారిక దగ్గర 2, వీనక్క దగ్గర 2. పురాణాల ప్రకారం శకుంతల తల్లి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ మేనక, బి ఊర్వశి. మేనక. మీరు చేశారా దుష్యంతుల శకుంతల పెద్ద నాటకం? క్యారెక్టర్లు చేయలేదండి ఇంకా. కాదు, ఆ నాటకాలు కూడా చేసి ఉంటారు కదా? చేసుంటాం. మేనక కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. వీనక్క దగ్గర 3. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి.
రామ్ చరణ్ హీరోగా పరిచయమైన మొదటి సినిమాకి దర్శకుడు ఎవరు? పూరి జగన్నాథ్. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. నీరజ 3, ప్రసన్న నా 3. ప్రపంచ రంగస్థల దినోత్సవం వరల్డ్ థియేటర్ డేని మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరుపుకున్నారు? ఆప్షన్స్ అండి. ఏ 1961, బి 1976. 1976. కరెక్ట్, 3 పాయింట్లు వచ్చాయి. నీరజ 2, వీణ 1. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ 1961లో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు, ఎందుకమ్మా జర చెప్పవమ్మా. గోవిందుడు అందరి వాడేలే సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజోల్. 6 పాయింట్లు తీసుకోండి. నీరజ 3, ప్రసన్న 2, హారిక 1. ప్రపంచంలో గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన తొలి డాక్టర్ ఎవరు? ఆప్షన్స్. ఏ క్రిస్టియన్ బర్నార్డ్, బి రాబిన్ వారెన్. కృష్ణన్ బన్నాన్. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 3. కొన్ని ఎక్కువ ఉన్నాయి. దాని దగ్గర ఎక్కువ ఉన్నాయి. 3, 1, 1, 1. నీలిరంగు చీరలోన సందమామ నీవే జాణ, ఎట్ట నిన్ను అందుకోనే, 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా, నిన్ను ఎట్టాదుముకోనే, ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే, మెరుపల్ల మెరిసి జానా, వరదల్ల ముంచె జానా. రామ్ చరణ్ తమన్నాల కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? 1. కరెక్ట్ ఆన్సర్, రచ్చ వాళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. తీసుకోండి 6. నీరజ 3, హారిక 3. మనం పీల్చే ఆక్సిజన్ లో ఎంత శాతం ఆక్సిజన్ ని మెదడు ఉపయోగించుకుంటుంది? ఆప్షన్స్. ఏ 20%, బి 45%. 45%. కాదు, 20%. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. 3వ రౌండ్ అయిపోయింది కదా. బోలో చిత్రం బోలోలోకి వీళ్ళు ఇలా కాకుండా మంచి మంచి వేషాల్లో వస్తే బాగుంటుంది. నేనెవరనుకుంటున్నారు? మాయల ఫకీర్ని, అదే ఫకీర్నీని. ఓకే, ఆబ్రకదాబ్రా, గిలి 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 యా. హాయ్, అబ్బా భలే ఉన్నారు. నేను మామూలుగానే ఉన్నారు. కాంపిటీషన్ నా మంత్రం నా మీద కూడా పనిచేస్తుందేమో అని డౌట్ వచ్చింది నాకు. మీరు బాలనాగమ్మ. ఇప్పటి వరకు ఇవిడ వీణ, ఇప్పుడు వీణ పట్టుకున్న బాలనాగమ్మ. మీ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు బాలనాగమ్మ. మేము 6 అక్క చెల్లెళ్ళము. నేను అందరికంటే చిన్నదాన్ని. ఓకే, అక్క చెల్లెళ్ళల్లో నేనే అక్క చిన్నవాళ్ళు ఇంత పెద్దగా అయ్యారంటే పెద్దవాళ్ళు ఇంకెంత పెద్దగా అయ్యారు. మీరు? శశిరేఖ. శశిరేఖ, మాయాబజార్ లో. మాయాబజార్ లో శశిరేఖ. అవును, మీరు నీరజ కదా, ఇప్పుడు మీరు శశిరేఖ అయ్యారా? అవునండి. అభిమన్యుడేడి? వస్తున్నాడు. పెళ్లి కుదిరిందని శశిరేఖమ్మ వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా ఉన్నారో చూడండి. నా పెళ్ళంట, నా పెళ్ళంట, నీకు నాకు చెల్లెంట, లోకమంత గోలంట, టామ్ టామ్ టామ్
ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట నీవు నాకు చెల్లంట లోకమంత ఇది సంతోషమా లేకపోతే ఆవేశమా? అయ్యో బాల కుమారినంట చాలా సుకుమారినంట సుకుమారి కుమారినంట చాలా సుకుమారినంట పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి ముర్చబోనంట అయ్యయ్యో నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోక పెళ్ళ మీరు ఇందుమత? అవునండి. కాదు ఇందుమతేనండి. హారిక మీరు. అవును. హారిక అంటే ఇందుమతి అన్నమాట. అవును. ఓకే, ఇందుమతి గారు మీ గురించి చెప్పండి కొంచెం మాకు డీటెయిల్స్. యువరాజుకి కూతుర్నండి నేను. యువరాజు పెళ్ళైపోయింది అప్పుడే? ఓ మొన్ననే చెప్పాడు క్రికెటర్ యువరాజు పెళ్లి జరగబోతుందని. ఈలోగా యువరాజుకి ఇంత పెద్ద కూతురా? రాజ్యాలు పాలిచ్చే రాజు ఉండేవాడండి ఒకరు. ఓ రాజుగారి కుమార్తెను నేను యువరాణి. నా పేరు ఇందుమతి అంటారు. ఇందుమతి, మీరు ఏ నాటకం నుంచి వచ్చారు? నేను పాతాళ భైరవులో ఇందుమతినండి. ఓకే, నేను భూలోక స్వర్గంలో సుమనండి. మీరెవరు? మీరు గంగలా కనిపిస్తున్నారు, స్వచ్ఛంగా తెల్లటి బట్టలు వేసుకొని. అవునండి, నేను గంగనే. ఎందులోని గంగ మీరు? అనసూయలోని గంగనండి. అనసూయలోని గంగ. మరి రష్మిలోని యమున? ఓకే సరే, ఇప్పుడు మీరు బోలో చిత్రం ఇలాగే ఆడబోతున్నారు. రెడీయా? మొదటి చిత్రం. చెప్పండి. శశిరేఖ. అల్లు అర్జున్. శశిరేఖకి అల్లు అర్జున్ కూడా తెలుసు అనమాట. చూద్దాము. పైగా చాలా క్లియర్ గా ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఉందని కనిపిస్తూనే ఉంది. ఈవిడ ఇంకా అల్లు అర్జున్. ఏమండి, మీరు వేషంలోకి రావాలి, మీరు కొంచెం ఆ ప్రకారంగా ఆలోచించాలి. ఓకే ఓకే. వచ్చింది అభిమన్యుడైతే కమాన్, మీరు చెప్పలేకపోయారు. తీసేయండి ఈవిడ దగ్గర నుంచి 6 పాయింట్లు. మీ అభిమన్యుడిని మీరు గుర్తుపట్టలేకపోయారు. శశి, ఎందుకు చేసావు ఈ పని? చెప్పు శశి, చెప్పు. చెప్పలేను. గుర్తుపట్టలేకపోయావా నువ్వు? నీ కళ్ళు పైర్లు గమ్మాయా? దృష్టిలోపం. ఏమైంది? దృష్టిలోపం. మీరు ఈ శశిరేఖ అనే పాత్ర ఎన్నిసార్లు చేశారు? మినిమం 50 వరకు చేశానండి ప్రోగ్రామ్స్. అర్ధ సెంచరీ పూర్తి చేశారన్నమాట. ఈ నాటకం మీరు తిరుగుతూ చేస్తూనే ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియానా లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయినా? మొత్తం అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ గాని కలకత్తా గాని అన్నిట్లో చేశారు. మన దేశం వదిలి ఎక్కడికైనా వెళ్ళారా? లేదండి, ఇప్పటి వరకు లేదు. వస్తుంది, అవకాశం కూడా వస్తుంది. ఏది శశిరేఖ గారు ఒక డైలాగ్ చెప్పండి మాకు. పాత్రలోకి రండి. శశిరేఖమ్మ గారు, అదిగో అభిమన్యుల వారు మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు. చూడండి అమ్మా, చూడండి. రేపు ముహూర్తమని నాన్నగారు తొందర చేయుచున్నవారు. నా ఆశా దీపము నీవు, నా జీవనాధారం నీవు. కరుణించి నా బావకడకు నన్ను చేర్చుము. రేపు ముహూర్తమన్న చెదరన్ హృదయం బే అభయమొసగి ఈ ఆపద బాపుమయ్యా. శరణంటిని నల్ కరుణింపుమయ్యా. నీ ప్రాపునగాదే ప్రాణముల్ బాయక నిల్పితి ఇన్నినాళ్ళు. నీ శ్రీపద పద్మయాన మరి జీవముల్ భరింప లేనిక. చక్కగా చెప్పారండి, థ్యాంక్ యూ. సో సురభి నాటకాలలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏమిటంటే ఎక్కువగా పద్యాలు కూడా ఉండడం నాటకంలో. పౌరాణిక నాటకాల్లో ఉంటుంది, అయితే మీ సురభి నాటకాల్లో ఉండేటువంటి కళాకారులు దానికి ప్రసిద్ధి. మగవారైతే ఇంకా పెద్ద పెద్ద పద్యాలు, చాలా పద్యాలు, డైలాగులు అన్ని గుర్తు పెట్టుకొని చెప్పాల్సి ఉంటుంది. చక్కగా చెప్పారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం.
గంగా. ఎస్వి రంగారావు. చూద్దాం. బాగా చెప్పారు డింగరి, మీకు 6 పాయింట్లు. గంగా. అనసూయ నాటకంలో గంగాదేవి పాత్ర అండి. పాపులు నా వెంటబడి పీడిస్తూ ఉంటాయి, దాని గురించి. ఓకే. బుధాహిత సురవరనూత, బుధాహిత సురవరనూత, కరుణాభరణ ధీమాహిత. ఎన్ని ప్రదేశములు సంచరించినను నాకీ పాపుల బాధ తప్పుటలేదు. హా లోకరక్షక దీనబంధు, పాహి మాం పాహి, పాహి మాం పాహి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. చెప్పండి. ఇందుమతి. 10 9 8 7 6 5 4 3 2 1. బజర్ నొక్కారు కానీ చెప్పలేదు. -6. ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు, చెప్పండి. సూర్యకాంతం. నా పేరు కూడా చెప్పలేకపోయావా నువ్వు? అసలు ఏమిటి, నువ్వు పార్టిసిపెంట్ వేనా? ఇందాక ఎస్వి రంగారావు గారని బాగానే చెప్పారు, నా గురించి చెప్పలేకపోయావు. అమ్మా, సూర్యకాంతం గారు కాదా? భానుమతి గారా? దృష్టిలోపం. భానుమతి గారు చాలా నాటకాల్లో చేశారు. రచయిత, నిర్మాత, దర్శకురాలు, నటి, గాయనీమణి. ఇప్పుడు మీ డైలాగ్ మీకు వస్తుంది, రండి. ఉద్యానవనం అండి సీను. అందులో నళిని ఇందుమతి మాట్లాడుకునే సన్నివేశం చేస్తున్నారు. ఇందుమతి దేవి గారు, ఈ రోజు ఉద్యానవనం చాలా నిశ్శబ్దంగా ఉంది, ఏమిటో కథ? మనకు తోటగా చేసే రాముడు మరీ మరీ కలలోనే గుర్తుకొచ్చి నన్ను ఇలా విలాసం చేసి పడివేశాడు. ఏమి చెప్పను? ఏమిటమ్మా, మన రాముడా? అవునే, మన రాముడే. ఏమని తెలుపనేను అతని ఏమి మహత్యమో వాని చూపు, నా మనసంత వాడి మసమాయనే అద్భుతమాయయో. ఎటుల చూసినన్ ఎచట వేచినన్ ఆ రాముని రూపమే నళిని. బాగుందండి, మీరు కూడా పద్యం బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ చిత్రం. సత్యనారాయణ గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సావిత్రి గారు. మాయాబజార్ సినిమాలోని శశిరేఖని మాయాబజార్ నాటకంలోని శశిరేఖ గుర్తించారు. పట్టగలిగాను. 6 పాయింట్లు, కరెక్ట్. అవును, మీరు ఏ పాత్ర చేస్తున్నారు ఏమిటో చెప్పి కొంచెం. బాలనాగమ్మ నాటకంలోది ఒక పాట పాడతా. ఓకే. అందుకో 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 బాల అందుకో అందుకో అందుకో, దొంగవు నీవిక మమ్మందుకో, దరినే ఉన్నాము ఇక అందుకో. బాల దొంగవు నీవిక మమ్మందుకో, దరినే ఉన్నాము ఇక అందుకో. అందుకో అందుకో అందుకో. ఎందుకో ఎందుకో ఎందుకో. నెక్స్ట్ చిత్రం.
ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీముడు, రాముడు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని పాత్రలో. చూసారా, ఈ రౌండ్ లో మీరందరూ ఇలా వేషాల్లో వచ్చారని చెప్పే వాళ్ళందరూ వచ్చారు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ ఇలా వేయండి, ఇలా పెట్టండి, మంచిగా కొంచెం మంచిగా గ్రిప్ దొరికేలాగా మంచిగా పెట్టండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోండి. ఇలాంటి సమయంలో మీకు ఎలాంటి ఆలోచనలు రాకూడదు. ఓకే, రెడీ, 1 2 3 గో. రెండు 4 24 పాయింట్లు. అండ్ కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత ఒక బంత్ వేసారా, తీసేస్తున్నానే. సో 2 4 24 పాయింట్లు. రైస్ కుక్కర్. One, two, three, go. పిసకొద్దు, నొక్కండి.
2, 4, 5 30 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్ వచ్చి. ఓకే, సో నీరజ టార్గెట్ 43. 1, 2, 3 గో. ఇంకా 6. ఈ బలూన్ ఈవిడికి బాగా సహకరిస్తోంది. ఇంకా 3. అయిపోయింది. 1. వేస్తారా లేదా? One, 2, 3, 4, 5, 6, 7, 8, 48. కంగ్రాచులేషన్స్, గెలిచేశారు. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దగున్న మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుంటె జిల్లా నే గుద్దు గుద్దు. I wanna follow you. I wanna follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు and tomorrow. ఓకే, సో ఇవాళ మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఇందాక మీరు మాట్లాడుతా ఉంటే మాకు వినాలి అనిపిస్తుంది. మీరు చెప్పేదే కన్నా మీరు చెప్పేది వింటే బాగుంటదేమో అనిపిస్తుంది సుమా గారు. మీ ఆయన ఫోటో ఒకసారి చూపిస్తారా? ఉంది, సెల్లో ఉంది సుమా గారు. ఆయన పాదాల మీద పడి నమస్కారం చేయాలనిపిస్తాం. ఈ చేయొత్తండి, ఈ చేయొత్తండి, ఈ కాలెత్తండి, ఈ కాలెత్తండి, కాలెత్తాలి. ఆహా, 2 కలిపి. ఎంత మంచి బ్యూటీని తెచ్చావమ్మా అసలు. దేవుడా ఓ రోరి దేవుడా దేవుడా లవ్ పడితే ఎవడైనా కానీ భూమి దుంటాడా. పార్టిసిపెంట్లు పంపించమంటే క్వశ్చన్ బ్యాంకులు పంపించేవేంట్రా బాబు? ఏదో ఒక బాబు అయితే చాలు. బాబు అయితే చాలా. ఐ అండర్స్టూడ్. ద సెలబ్రిటీ. Following a mind blowing ingo. Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh. ఇంట్లో చూస్తారన్న భయం లేదు నీకు అసలు? మహిళలు మహారాణులు అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసిన ఆ రోజుల్లో పార్టిసిపెంట్స్ ఎలా ఉండేవాళ్ళు? నేను ఇంతనే ఉన్నా. ఇప్పుడు కూడా అంతే ఉన్నావులే, పెద్దగా పెరగలేదు.